అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎస్ఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఆక్సిలరీ వెర్బ్స్ అయిన యూజ్డ్ టు మరియు వుడ్ యొక్క యూసేజ్ను తెలుసుకుందాం. యూజ్డ్ టు మరియు వుడ్ ఉపయోగించి గతంలో పునరావృతమైన చర్యను వివరించడం. Describing a repeated action in the past. To talk about something that happened regularly in the past but does not happen any longer, we use would or use it to. గతంలో తరచుగా జరిగేది కానీ ఇప్పుడు జరగడం లేదు. అటువంటి పనిని చెప్పడానికి వుడ్ లేదా యూజ్డ్ టును ఉపయోగిస్తాము. Both would and used to can describe repeated actions in the past. Would మరియు used to ఇవి రెండు గతంలో పునరావృతమైన చర్యలను వివరించడానికి వాడతాము. To describe repeated states or situations in the past, however, we use only used to. గతంలో పునరావృతమైన స్థితులు లేదా పరిస్థితులను వివరించాలంటే మనం కేవలం యూజ్డ్ టు మాత్రమే ఉపయోగించాలి. We cannot use would for states or situations in the past. గతంలో స్థితులు లేదా పరిస్థితులు అంటే స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ గురించి చెప్పడానికి వుడ్ ఉపయోగించలేము. We do not use would with verbs like be, have, believe, etc. Be, have, believe వంటి క్రియలతో వుడ్ ఉపయోగించము. Examples. When we were young, we used to believe there were ghosts in school. మనం చిన్నప్పుడు పాఠశాలలో భూతాలు ఉన్నాయని నమ్ముతుండేవాళ్ళం. బిలీవ్ అంటే మనసులోని స్థితిని సూచిస్తుంది ఇక్కడ. రెండవది, 30 years ago, more women used to be housewives than now. 30 సంవత్సరాల క్రితం ఇప్పటికంటే ఎక్కువ మంది మహిళలు గృహిణులుగా ఉండేవారు. బి ఇక్కడ ఒక స్థితిని సూచిస్తుంది. యూజ్డ్ టు కేవలం గతం గురించి మాత్రమే ఉపయోగించాలి. ప్రస్తుతం ఉన్న అలవాట్లను చెప్పడానికి యూజువల్లీ, ఆఫెన్, ఆల్వేస్ వంటి పదాలు ఉపయోగించాలి. ఉదాహరణకు, ఐ యూజువల్లీ గో ఫర్ ఏ వాక్. నేను సాధారణంగా నడకకు వెళ్తాను. యూజ్డ్ టు అనే పదబంధం మనం గతంలో తరచుగా జరిగేది కానీ ఇప్పుడు జరగడం లేదు అనే విషయాలను చెప్పడానికి ఉపయోగిస్తాము. ఇది పాత అలవాట్లు అంటే హ్యాబిట్స్, పరిస్థితులు అంటే సిచ్యువేషన్స్ లేదా స్థితుల స్టేట్స్ గురించి సూచిస్తుంది. గతంలో పునరావృతమైన చర్యలు అంటే రిపీటెడ్ యాక్షన్స్ ఇన్ ది పాస్ట్ సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. 1. I used to play cricket every evening. నేను ప్రతి సాయంత్రం క్రికెట్ ఆడేవాడిని. 2. She used to visit her grandmother every month. ఆమె ప్రతి నెల తన అమ్మమ్మను కలుసుకునేది.
గతంలో ఉన్న స్థితి లేదా పరిస్థితికి సంబంధించి అంటే స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్ సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం. 1. There used to be a big tree here. ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది. 2. He used to be very shy as a child. అతను చిన్నప్పుడు చాలా సిగ్గుపడేవాడు. యూజ్డ్ టు యొక్క స్ట్రక్చర్ అంటే నిర్మాణం చూద్దాం. ఎఫర్మేటివ్ అంటే ధ్రువవాక్యానికి సంబంధించి దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్. ఉదాహరణకు ఐ యూజ్డ్ టు రీడ్ స్టోరీస్. ఇక్కడ ఐ సబ్జెక్ట్, యూజ్డ్ టు ఆక్సిలరీ అండ్ రీడ్ బేస్ వర్బ్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ సంబంధించి నిర్మాణం చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ నాట్ టు ప్లస్ వర్బ్. ఉదాహరణకు ఐ యూజ్డ్ నాట్ టు గో టు కిరణ్స్ హౌస్ డైలీ. నేను కిరణ్ ఇంటికి ప్రతిరోజు వెళ్ళేవాడిని కాదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొలోక్వియల్ ఇంగ్లీష్ అంటే వ్యవహారిక భాషలో దాని యొక్క స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ డిడింట్ యూజ్ టు ప్లస్ వర్బ్. ఐ డిడింట్ యూజ్ టు ఈట్ వెజిటబుల్స్. నేను కూరగాయలు తినేవాడిని కాదు. ఇక ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ సంబంధించి స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ యూజ్డ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ టు ప్లస్ వర్బ్. ఉదాహరణ యూజ్డ్ మోహన్ టు గో టు కిరణ్స్ హౌస్ డైలీ. కిరణ్ ఇంటికి మోహన్ ప్రతిరోజు వెళ్ళేవాడా? అయితే కొలోక్వియల్ ఇంగ్లీష్కి సంబంధించి అంటే వ్యవహారిక భాషకు సంబంధించి దీని నిర్మాణం వేరుగా ఉంటుంది. నిర్మాణం చూద్దాం. డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ వర్బ్. ఎగ్జాంపుల్ డిడ్ యూ యూజ్ టు లివ్ హియర్. నువ్వు ఇక్కడ ఉండేవాడువా అని అర్థం. ఇక వుడ్ ఉపయోగాల గురించి తెలుసుకుందాం. వుడ్ యొక్క పర్పస్ ఏంటంటే టాక్స్ అబౌట్ రిపీటెడ్ పాస్ట్ యాక్షన్స్ ఆర్ హ్యాబిట్స్ బట్ నాట్ పాస్ట్ స్టేట్స్. గతంలో తరచుగా జరిగే చర్యలు లేదా అలవాట్లను మాత్రమే తెలియజేస్తుంది. స్థితి అంటే స్టేట్ను సూచించడానికి వాడకూడదు. దీని నిర్మాణం చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ బేస్ వర్బ్. ఇప్పుడు ఉదాహరణలు తెలుసుకుందాం. ఎవ్రీ సమ్మర్ వీ వుడ్ గో టు ద బీచ్. ప్రతి వేసవిలో మేము బీచ్కి వెళ్ళేవాళ్ళం. ఇది పాస్ట్ హ్యాబిట్ ఆర్ యాక్షన్ని సూచిస్తుంది. రెండవది ఎవ్రీ సమ్మర్ వీ వుడ్ విజిట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. ప్రతి వేసవిలో మేము మా తాతమామలను కలుసుకునేవాళ్ళం. మూడవది వెన్ ఐ వాజ్ అ చైల్డ్ మై ఫాదర్ వుడ్ టెల్ మీ స్టోరీస్. నా చిన్నప్పుడు నాన్న కథలు చెప్పేవారు. వుడ్ వాడకూడని సందర్భాలు. స్థితి లేదా పరిస్థితిని చెప్పేటప్పుడు వుడ్ వాడకూడదు. ఎగ్జాంపుల్స్ షీ వుడ్ లివ్ ఇన్ లండన్. ఇది తప్పు.
because wood is not used for past states. దీనికి బదులుగా షీ యూస్ టు లివ్ ఇన్ లండన్ అని చెప్పాలి. ఐ వుడ్ బి ఏ టీచర్, ఇది తప్పు. దీనికి బదులుగా ఐ యూస్ టు బి ఏ టీచర్ అంటే నేను గురువుగా ఉండేవాడిని, ఇది కరెక్ట్ సెంటెన్స్. కీ పాయింట్స్ చూద్దాం. వుడ్ ఈజ్ ఓన్లీ ఫర్ యాక్షన్స్ and often used in storytelling or nostalgic. సాధారణంగా కథలు చెప్పేటప్పుడు అలాగే గతకాలపు జ్ఞాపకాలతో ముడిపడిన విషయాలను చెప్పేటప్పుడు వుడ్ వాడుతూ ఉంటాం. Whenever you think of something that was true in the past, ask yourself, is it a state or a habit? Then you can use used to. Is it a repeated action? Then you can use would. Let us see some examples. 1. King Mahadev used to be fond of musical evenings. Number 2. Every morning we would take long walks on the beach. Number 3. 20 years ago, very few people used to own mobiles. Number 4. Till the 1970s, Singapore used to have very dirty streets. Number 5. Kiran's uncle would spend his holidays by the sea. Number 6. Kiran's uncle used to spend his holidays by the sea. Number 7. Sita used to sing only devotional songs. Number 8. Krishna used to be center of attraction at concerts.